గురుడు మకర రాశి వారికి ఎవరు అంటే తృతీయ వ్యయస్థానాధిపతి, అంటే 3 మరియు 12 స్థానాలకు అధిపతి అయినటువంటి గురుడు మీ జన్మరాశికి 6వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. 6వ స్థానం అంటే ఏంటి? పాపస్థానము, రోగస్థానము, శత్రుస్థానము. ఈ జనరల్గా 6వ స్థానంలోకి గురుడు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే కొద్దిగా మకర రాశి వారి యొక్క ఆరోగ్యమే దీని యొక్క ప్రభావం పడుతుంది. ఎందుకంటే 6వ స్థానం రోగస్థానము, పాపస్థానం కాబట్టి 6వ స్థానంలో గురుడు ప్రవేశించినప్పుడు కొద్దిగా ఆ రోగ సంబంధమైనటువంటి అంటే అనారోగ్య సంబంధమైన విషయాలు కలుగుతూ ఉంటాయి. చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా కొంచెం ఇంటర్నల్గా ఎనిమీస్ డెవలప్ కావటం కానీ, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చిన్న చిన్న ఇబ్బందులు కలగటం అనేటటువంటిది కూడా ఇక్కడ మకర రాశి వారికి గురుడు యొక్క ప్రభావం వలన కలుగుతూ ఉంటుంది. ఊహించినటువంటి విధంగా వివాదాలు కలగటం కానీ, మేనమామల వైపు నుంచి వచ్చేటటువంటి సమస్యలు కానీ, లేదా కొన్ని లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కఫగ్రంథుల యొక్క సమస్యలు కానీ గురుడు 6వ స్థానంలో సంచరించేటప్పుడు కలుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ 6వ స్థానంలో గురుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు కానీ, విపరీతమైనటువంటి వర్క్ ప్రెషర్ కానీ, అంటే సమయానికి భోజనం చేయలేకపోవటం, ఇట్లాంటి కొన్ని ఫలితాలు కూడా 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణంగా కలుగుతుంది. ఇక్కడ తృతీయ స్థానాధిపతి 6వ స్థానంలో సంచరించేటప్పుడు, తృతీయ స్థానం అంటే మిత్రస్థానము, సోదర స్థానము, సహకారానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఇప్పటి వరకు మీతో ఎవరైతే చక్కగా సహకరిస్తూ ఉన్నారో వారి నుంచి కొద్దిగా సహకారం కూడా తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అంటే సహకారం తగ్గటము, అన్నదమ్ముల నుంచి కానీ లేదా మిత్రుల నుంచి కానీ స్వల్పమైనటువంటి వైషమ్యాలు కలగటం అనేటటువంటిది కూడా ఇక్కడ మకర రాశి వారు చూస్తారు. మరి 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క అంటే గురుడు సహజంగా తాను ఉన్న స్థానం నుంచి 3 స్థానాలను చూడగలడు. అంటే గురుడికి ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి దృష్టిలు ఏమిటంటే 5, 9. సహజంగా ప్రతి గ్రహము తానున్న స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తుంది. విశేష దృష్టిలు 5, 9. అంటే గురుడు తానున్న స్థానం నుంచి 5, 7, 9 స్థానాలను చూడగలుగుతాడు. అంటే గురుడు తానున్న స్థానం నుంచి 5వ స్థానం అంటే మకర రాశి వారికి ఏ స్థానం అవుతుందంటే 10వ స్థానం, కర్మస్థానం అవుతుంది. అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ అంటారు దాన్ని. కర్మస్థానం అంటే ఏంటి? మనము చేసేటటువంటి పనులకు, వృత్తికి, ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించినటువంటిది. అంటే ఈ కర్మఫలం అంతా దీంట్లోనే మనకి ఇక్కడ గెయిన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ గురువీక్షణం 10వ స్థానం మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా ప్రొఫెషనల్ ప్లేస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్, ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంటుంది. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో దాదాపుగా శుభ ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి శుభయోగాలు గురుడు యొక్క వీక్షణ వలన కలుగుతూ ఉంటాయి.